ఇంకొన్ని రోజుల్లో ప్రారంభమవుతున్న కొత్త పుస్తక శ్రేణి శీర్షిక టియర్స్ ఇన్ ద రెయిన్, రచయిత మాథ్యూ విల్సన్. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ విజయం సాధించాలనే తొందరలో ఉన్నారు. కానీ నేను ఒక విషయం స్పష్టంగా గమనించాను. చాలామంది ఇతరులు విజయం సాధించకూడదని కోరుకుంటారు. ఎందుకంటే వారు ఎప్పుడూ మీకంటే పైగా ఉండాలనుకుంటారు. చిన్నవాడిగా, పేదవాడిగా, అప్రయోజకునిగా కనిపించాలనుకుంటారు. తమను ధనవంతులుగా, శక్తివంతులుగా, జనవేతులుగా చూడకటలేదు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ విజయం సాధించాలనే తొందరలో ఉన్నారు. కానీ నేను ఒక విషయం స్పష్టంగా గమనించాను. చాలామంది ఇతరులు విజయం సాధించకూడదని కోరుకుంటారు. ఎందుకంటే వారు ఎప్పుడూ మీకంటే పైగా ఉండాలనుకుంటారు. వారు తమను ధనవంతులుగా, శక్తివంతులుగా కనిపించాలనుకుంటారు. ఎందుకంటే వారు ఎప్పుడూ మీకంటే పైగా ఉండాలనుకుంటారు, ముఖాముఖిగా చూపించాలనుకుంటారు. కానీ ఈ మనస్తత్వం పూర్తిగా తప్పు. ఇది నేను ఎప్పుడూ అంగీకరించను. నిజమైన ప్రతిభను ప్రోత్సహించడాన్ని నేను నమ్ముతాను. కలలు కనగలిగిన ప్రతి ప్రతిభావంతులైన అబ్బాయి, అమ్మాయిని నేను మద్దతు ఇస్తాను. ఎంత కష్టమైనా ఎదగాలని శ్రమించేవారిని, అడ్డంకులను దాటి ఎదిగేవారిని. ప్రతి చిరునవ్వు ఆనందాన్ని చెప్పుతూ అనుకోవద్దు. కొన్ని నవ్వులు బాధల మహాసాగరాన్ని దాచుకుని ఉంటాయి. నాకు ఇప్పటికీ గుర్తుంది, నాన్నగాడు అని చెప్పుతూ నేను వర్షంలో నిలబడ్డ రోజులు. వర్షాన్ని ప్రేమించేవాడిన కాబట్టి కాదు, అసలు విషయమేమిటంటే ఎవ్వరూ నా కన్నీళ్లను చూడకుండాదనుకున్నాను. ప్రతి చిరునవ్వు ఆనందాన్ని చెప్పుతూ, కొన్ని నవ్వులు బాధల మహాసాగరాన్ని దాచుకుని ఉంటాయి. నాకు ఇప్పటికీ గుర్తుంది, నాన్నగారు అని చెప్పుతూ నేను వర్షంలో నిలబడ్డ రోజులు. వర్షాన్ని ప్రేమించేవాడిన కాబట్టి కాదు, అసలు విషయమేమిటంటే ఎవ్వరూ నా కన్నీళ్లను చూడకుండాదనుకున్నాను. జీవితం ఎప్పుడూ నాకు సులభంగా రాలేదు. ప్రతి అడుగు ముందుకు వేయడం అగ్ని పరిశీలనలో నడకలాంటిది. ప్రతిసారి సహాయం కోరినప్పుడు నాకు ఎదురైనది ఖాళీదనం, మౌనం, మూసివేసిన తలుపు. కాని నా లోపల ఉన్న ఓ చిన్న గొంతు మాత్రం చెప్పింది, ఆగిపోకు, నీవు గొప్పవాడవు కావాలని పుట్టావు. వేదికపై నిలబడ్డ వారిని అభినందిస్తారు, కాని వాళ్లు అక్కడికి చేరడానికి ఎన్నిసార్లు పడిపోయారో అడిగేవాళ్లు ఉండరు. నేను అదృష్టవంతుడిగా పుట్టలేదు. నా దగ్గర శక్తి లేదు, ధనం లేదు, పరిచయాలు లేవు. నా దగ్గర ఉన్నది వేదన మాత్రమే. అయితే ఆ వేదనే నన్ను తయారు చేసింది, నన్ను కన్నీళ్లను నేను తుడుచుకోవడం నేర్పింది. మౌనంలో బలం ఎలా పెంపొందించుకోవాలో నేర్పింది. నేను కలలు కనడాన్ని మొదలుపెట్టినప్పుడే వాళ్లు నవ్వారు. నీవు ఎవరు అన్నారు. కాని వాళ్లకు తెలియదు, ఎక్కువగా విరిగిపోయిన వాళ్లే ఎక్కువగా ఎదిగేవాళ్లు అవుతారు. ఇది చదువుతున్న నీవు ఏదో ఒకరోజు మౌనంగా ఏడ్చుంటావు కదా. వర్షంలో నవ్వుతూ నీ అంతరంగపు పోరాటాన్ని దాచుకుని ఉండేవాడివి కదా. కాని నేను నీకు చెప్పదలిచిన విషయం, నీవు ఒంటరివాడు కాదు. నీ కథకు విలువ ఉంది, నీ కన్నీళ్లకు శక్తి ఉంది. నీ బాధ అంతము కాదు, అది ఆరంభం మాత్రమే. అందుకే జీవితం నిన్ను కింద పడేస్తే నీవు లేవాలి. నీ కన్నీళ్లను తుడుచుకో, ప్రపంచానికి గట్టిగా చెప్పు, నేను ఇంకా ఉన్నాను, ఇంకా ఎదుగుతాను. ప్రతి కన్నీటి వెనుక ఒక అనుభవం ఉంది. ప్రతి నిశ్శబ్ద రాత్రి వెనుక ఓ గొంతు నొప్పి దాగి ఉంది. ప్రతి ఒక్కరి వెనుక ఓ కథ ఉంటుంది. కాని ఆ కథలు ప్రపంచానికి కనిపించవు. నిజం చెప్పాలంటే ప్రపంచం మన విజయాన్ని మాత్రమే చూస్తుంది, మన పోరాటాల్ని కాదు. వాళ్ళు అంటారు, అదిగో అతను గెలిచాడు. కాని ఎవరు అరుగురు, ఆ గెలుపు కోసం ఎంత కోల్పోయాడు. ఒంటరితనమే నా మార్గదర్శి అయ్యింది. నాకుండేది రాత్రి తరిచే మంచటి దుప్పటి. నాకుందేదంతే ఒక ఆకలి, ఎదగాలని, ఒక తాపత్రయం, సమాజం మారాలని, ఒక నమ్మకం, నా కన్నీళ్లు ఏదో రోజు విలువను చూపుతాయని. నాకు సాయం చేసిన వాళ్ళు చాలా తక్కువ, కానీ నన్ను వెనక్కి లాగాలనుకున్న వాళ్ళు ఎక్కువ. వాళ్ళు నవ్వారు, దూషించారు, మోసం చెయ్యారు. కానీ వాళ్ళందరిలో నాకు ఓ గురువు దొరికారు. అదే నిరాకరణ అనే పేరుగల బుద్ధి. నన్ను ఎవ్వరూ గుర్తించనప్పుడు నేనే నా ప్రేరణ అయ్యాను. నన్నే నేను ప్రేమించాను, నన్ను నేను నమ్ముకున్నాను. ఒకరోజు ప్రపంచం నీ కథ వినాలంటే ఈరోజు నీవు నీ కన్నీళ్లను గౌరవించాలి. వాటి వల్ల వచ్చిన మార్పును ఒప్పుకోవాలి. ఎందుకంటే నీవు ఏడ్చిన ప్రతి కన్నీటి బిందువు నీ వ్యక్తిత్వాన్ని శిల్పించిన ఓ నీటి ముత్యం. నీ బలం నీ బాధల్లో దాగుంది, నీ వెలుగు నీ చీకటిలో పుట్టి.